ఓం విఘ్నేశ్వరాయ నమః. జై శ్రీరామ్. శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష. నేను మీకు ఒక మంత్రం చెప్తా. ఆ మంత్రాన్ని మీకు ఇప్పుడు కష్టం వచ్చినా, మీకు భయం అనిపించినా, ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ మంత్రాన్ని చదువుకోండి. డెఫినెట్లీగా ఖచ్చితంగా మీకు రిజల్ట్ వస్తుంది. ఇది ఒక హనుమంతుని మంత్రం. మీరు ట్రై చేయండి. ఇది నిజం ఫ్రెండ్స్. హనుమంతుని మంత్రం వచ్చేసి ఓం నమో హనుమతే రుద్రావతారాయ సర్వశత్రు సంహారణాయ సర్వరోగ నివారణాయ సర్వవశీకరణాయ రామదూతాయ స్వాహ. ఇంకోసారి చెప్తున్నా. ఓం నమో హనుమతే రుద్రావతారాయ సర్వశత్రు సంహారణాయ సర్వరోగ నివారణాయ సర్వవశీకరణాయ రామదూతాయ స్వాహ. అంటే ఓం నమో హనుమతే రుద్రావతారాయ అంటే రుద్రావతారంలో హనుమంతుడు సర్వశత్రు, మనకి ఎటువంటి శత్రువులు ఎవరున్నా సరే వాళ్ళ కథం. సర్వరోగ నివారణాయ అంటే సర్వ రోగాలు నయమవుతాయి. సర్వవశీకరణ, ఎవరైనా నేను వశీకరణించుకోవడానికి ఎవరైనా మంత్రాలు చేసినా, ఏమన్నా తొక్కుట్లు రోడ్డు నుంచి వేరే తొక్కులు తొక్కినా, 3 బాటలు కానీ ఏమైనా వేసినా, అంటే కొందరు అనుకోకుండా తొక్కుతుంటారు. కానీ ఒక్క హనుమంతుని మంత్రం ద్వారా ఖచ్చితంగా మీకు రిజల్ట్ వస్తుంది. ఇది నిజం నేను చెప్పేది. ఓం మీకు ఇంకోసారి చెప్తాను. ఓం నమో హనుమతే రుద్రావతారాయ సర్వశత్రు సంహారణాయ సర్వరోగ నివారణాయ సర్వవశీకరణాయ రామదూతాయ స్వాహ. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఈరోజు డిసెంబర్ 31. రేపటి నుంచి కొత్త సంవత్సరం, అంటే మన ఇంగ్లీష్ సంవత్సరం. ఇప్పుడు అన్ని సంవత్సరాలు మన అందరూ చేసుకుంటూనే ఉన్నారు. మన ఉగాదికి యాక్చువల్గా ఉగాది మన తెలుగు సంవత్సరం, మరి అందరూ జరుపుకుంటూనే ఉన్నారు కదా ఫ్రెండ్స్. కానీ మీకు చెప్పేది ఒకటే, ఈ మంత్రం ద్వారా మనకు ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. ఈ హనుమంతుని మంత్రం ద్వారా. జై శ్రీరామ్. శ్రీరామ రక్ష సర్వ జగత్ రక్ష. నేను ఒక హనుమంతుని మంత్రాన్ని నాకు కష్టం అనిపించినప్పుడు, బాధ అనిపించినప్పుడు ఖచ్చితంగా నేను చదువుకుంటా ప్రతిరోజు. జస్ట్ కూర్చున్నా, నిలబడ్డా, ఏదన్నా ఇక్కడ రోడ్ మీదకి వెళ్ళినా, కొంచెం లోపల ఏదైనా భయం అనిపించినా, ఆ మంత్రం చదవగానే నాకు ఆటోమేటిక్గా కూల్ అయిపోతా. అది నేను చెప్పేది, నా అనుభవం గురించి మీకు చెప్తున్నా. ఓం నమో హనుమతే రుద్రావతారాయ సర్వశత్రు సంహారణాయ సర్వరోగ నివారణాయ సర్వవశీకరణాయ రామదూతాయ స్వాహ. ఓకేనా ఫ్రెండ్స్? ఖచ్చితంగా ఈ మంత్రాన్ని